చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సమావేశం పూర్తయినటువంటి నేపథ్యంలో ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ కు కూడా వెళ్తున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన బెల్గావ్కి వెళ్ళబోతున్నటువంటి పరిస్థితి. సో మిగిలినటువంటి ప్రముఖులు కూడా బయటకు రాబోతున్నారు. సో ఈ సమావేశానికి సంబంధించినటువంటి ఓవరాల్ గా జరిగినటువంటి అంశాలను ప్రభుత్వం వైపు నుంచి వచ్చినటువంటి సూచనలు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి సినిమా రంగం సంబంధించినటువంటి ప్రముఖులు తీసుకొచ్చినటువంటి అంశాలపైన కూడా ఇటు ప్రభుత్వం వైపు నుంచి మంత్రులు, అలానే సినిమా రంగానికి సంబంధించినటువంటి ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు కావచ్చు, మరికొంతమంది రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. దీనిపైన కూడా స్పష్టత రావాలి. అయితే సుజన్, ఇప్పటి వరకు ఈ సమావేశంలో జరిగినటువంటి అంశాలపైన మనం చర్చిస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడుకున్నటువంటి పరిస్థితికి రాబోయేటువంటి రోజుల్లో సో సినిమా రిలీజుల విషయం కానీ, సినిమా ఇండస్ట్రీకి ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చేటువంటి సపోర్ట్ విషయంలో కూడా ఎలాంటి మార్పును మనం చూడొచ్చు అంటారు? ఎస్, అంటే కొద్దిసేపటి క్రితమే సమావేశం ముగిసింది. సమావేశంలో జరిగిన అంశాలు, ప్రస్తావించిన అంశాలు, వీటన్నిటిని కూడా మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక విషయాన్ని రేవంత్ స్పష్టంగా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది సినిమా పరిశ్రమకి ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది. సో ఈ క్రమంలో ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా తమ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సహకారం అనేది ఇండస్ట్రీ వైపు ఉంటుంది. కాబట్టి సో మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఏ అంశాలు మీకు కావాల్సి ఉన్నా సరే మీరు ప్రభుత్వాన్ని సంప్రదిస్తే కనుక, కమిటీ మెంబర్స్ సంప్రదిస్తే కనుక తమ వైపు నుంచి కూడా పూర్తి సపోర్ట్ ఉంటుందనే విషయాన్ని రేవంత్ స్పష్టం చేసినట్టుగా కూడా ఈ సమావేశంలో పాల్గొన్న నిర్మాతలు చెప్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు అంటే సంజయ్ థియేటర్ ఘటన ప్రస్తావన అనేది వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు రిపీట్ కాకూడదనే విషయాన్ని రేవంత్ స్పష్టం చేశారు. భవిష్యత్తులో అంటే ఏదో టార్గెట్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. దాన్ని మీరు ఎట్లు నమ్మవద్దు. ఇండస్ట్రీకి నా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఇండస్ట్రీ కూడా అంతే నిజాయితీగా ఉండాలి, అంతే క్రమశిక్షణతో కూడి ఉండాలి. ప్రభుత్వంతో పాటు పోలీస్ వ్యవస్థతో కూడా సహకారంతో ఉంటూ కూడా ఇక ముందు జరగవలసిన విషయాలన్నీ కూడా, అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రస్తావించారు. కాబట్టి సో భవిష్యత్తులో జరిగిన పరిణామాలన్నింటినీ కూడా ఒక పాఠంలాగా తీసుకుని ఇక ముందు తప్పులు జరగకుండా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలనే కార్యాచరణ అయితే జరగనుందని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. ఇక సమావేశం ముగిసిన తర్వాత ఒక్కొక్కరుగా సినీ ప్రముఖులు వస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ సమావేశంలో సంబంధించిన ప్రస్తావించాల్సిన అంశాల గురించి ఏం సాధించారు, సీఎం ఏం చెప్పారు, అలాగే తమ వైపు నుంచి అంటే ఫిలిం ఛాంబర్ వైపు నుంచి ఒక రిప్రజెంటేషన్ అనేది ఇచ్చారు ఆ ప్రభుత్వానికి. సో వీటన్నిటిని చూసిన తర్వాత సినీ ప్రభుత్వం సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అందరు సభ్యులతో మీరు మా వద్దకు వస్తే కనుక మీకు సంబంధించిన ప్రతి అంశం మీద కూడా మా వైపు నుంచి సపోర్ట్ ఉంటుందని చెప్పే విషయాన్ని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. సో గతంలో ఆంధ్ర అంటే తెలుగు చలనచిత్ర పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ రావడానికి కాంగ్రెస్ గవర్నమెంటే కారణం అనే విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ భవిష్యత్తులో కూడా అదే తరహా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ఒక అభివృద్ధి చెందేలాగా కూడా దానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందజేస్తుంది అని చెప్పే విషయాన్ని కూడా ఇక్కడ రేవంత్ స్పష్టం చేశారు. సో అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఈ పరిణామాలన్నీ జరిగిన పరిణామాలన్నీ గుర్తుంచుకుని ముందుకు వెళ్లాలనే విషయాన్ని కూడా ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. శ్రీహరి రైట్ సుజన్, సో మనం చూస్తున్నాం ఏదైతే ఓవరాల్ గా కూడా సమావేశం అయితే ముగిసింది. సమావేశంలో చర్చించినటువంటి అంశాలు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనలు కావచ్చు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సపోర్ట్, ఇవి అన్నిటి అంశాలపైన కూడా సినీ రంగ ప్రముఖులు మరి కాసేపట్లోనే స్పందించబోతున్నారు.